వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. ఎపిసోడ్ సహకారులను విస్తృతంగా పంపండి. వేసవి తాపము ఎక్కువగా ఉన్నది. ప్రజలను వేడిమి నుండి కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము నుండి వాక్యాన్ని గమనిద్దాం. యేసు క్రీస్తు నందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పౌలు సంఘము యొక్క ఆధిక్యతను వర్ణిస్తున్నాడు. సంఘమునకు కృప అనుగ్రహింపబడి ఉన్నది. The grace was given unto the church of Jesus Christ by the God himself. కృప అనుగ్రహింపబడినది. 54వ అధ్యాయము 10వ వచనం యెషయా గ్రంథంలో రాస్తూ అంటాడు, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు. పర్వతాలు తొలగిపోవటం చరిత్రలో ఎక్కడా కనపడలేదు. మెట్టలు తత్తరిల్లిపోవటం కనపడవు. పర్వతాలు తొలగిపోయేది, మెట్టలు తత్తరిల్లిపోయేది దేవుని ఉగ్రతా దినాన్నే. Even on the day of the wrath of God also, the grace is endured for his children. ఆయన పిల్లలకు కృప తోడై ఉంటుంది. ఇట్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. సంఘానికి కృప అనుగ్రహము దొరికినది. కృప అనుగ్రహము దొరికినది. దేవుని నుండి కృప ఉచితముగా ఇవ్వబడినది. కాబట్టి మనము దేవుని నిత్యము స్తుతింపబద్ధులం. ఆత్మీయ తండ్రిగా పౌలు స్తుతిస్తున్నాడు. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున. దిస్ ఇస్ ద రూట్ కాజ్. ఇది వారి ఆశీర్వాదమునకు, వారి ఐశ్వర్యమునకు కారణం. అంటే ఎలా స్థిరపరచబడిందని చెప్పాడంటే, సమస్త ఉపదేశములో, సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులయ్యారు. అది సాక్ష్యం స్థిరపరచబడటం అంటే. మీలో దేవుని గూర్చినటువంటి, క్రీస్తుని గూర్చిన సాక్ష్యము స్థిరపడింది. అంటే మీకు సమస్త జ్ఞానము లేఖనాలలో నుండి మీకు వచ్చింది. కనుక ఒక విశ్వాసి స్థిరపడేది ఆత్మీయంగా
లేఖన జ్ఞానము వలన మాత్రమే అనేది మనకు అర్థమవుతుంది. ఒక విశ్వాసి బలపరచబడిన, స్థిరపరచబడిన, వృద్ధి చెందిన అది లేఖనము యొక్క అవగాహన చేత మాత్రమే జరుగుతుంది. ఐశ్వర్యవంతులయ్యారు లేఖనాలను బట్టి మీరు అన్నాడు. మనకి ఐశ్వర్యం అంటే డబ్బు, కానీ దేవుని యొక్క దృష్టిలో విశ్వాసి యొక్క ఐశ్వర్యం జ్ఞానం. జ్ఞానం. మనం జ్ఞానములో ఐశ్వర్యవంతులమయ్యాము. లోకమైతే డబ్బుతో ఐశ్వర్యవంతులు అవుతారు. ప్రభువు యొక్క బిడ్డలైతే దేవుని యొక్క జ్ఞానము చేత వారు ఐశ్వర్యవంతులు అవుతారు. దేవుని జ్ఞానము లోక సంపదను మించినటువంటిది. వెండి బంగారముల కంటే దేవుని లేఖన జ్ఞానము కోరదగినది. అది ఒక విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని స్థిరపరచటమే కాదు, భౌతిక జీవితాన్ని క్రమపరుస్తుంది కూడాను. ఇది ప్రతి విశ్వాసి గుర్తెరగాల. లేఖనములు యేసును గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. లేఖనములు దేవుని గూర్చిన సాక్ష్యమిస్తున్నాయి. విశ్వాసము ఉంచుటకు ఆధారము లేఖనములే. యేసుక్రీస్తు ప్రభువును దేవునిగా అంగీకరించుటకు ఆధారములు లేఖనములే. లేఖనము గ్రహించినప్పుడు మనలను సత్యములో స్థిరపరచటం జరుగుతుంది. ఆ సత్యము మనలను స్వతంత్రులనుగా చేస్తుంది. ఆ స్వతంత్రులనుగా చేయు లేఖనం వాక్యమే. కాబట్టి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అనగా లేఖన జ్ఞానము చేత నిండిన వారు ఇహ సంబంధమైనటువంటి ఏ విధమైన బంధకములకు తమను తాము లోబరుచుకోరు. పాపమునకు, శరీరమునకు, లోకమునకు, అపవాదికి తమను ఎన్నడూ స్వాధీనం చేసుకోరు. అదే లేఖన జ్ఞానము చొప్పున ఐశ్వర్యవంతులగుట. అదే మరొక మాటలో చెప్పాలంటే క్రీస్తు యేసు నందు ఆయన సాక్ష్యమున స్థిరపరచబడుట. అంతియొకయ అను పట్టణములో మొట్టమొదట విశ్వాసులు క్రైస్తవులు అని పిలువబడ్డారు. క్రైస్తవుడు అనంటే క్రీస్తును పోలి నడుచుకుంటున్నవాడు, ధనాపేక్ష లేనివాడు. నేను భవిష్యత్తులో భారతదేశానికి క్రైస్తవుడు వ్యత్యాసం చూపాలి అనేటువంటి ఆలోచన కొంతమందితో పంచుకున్నాను. ఉదాహరణలు కొన్ని నేను ఉదహరించాను. అదేమిటంటే, క్రైస్తవునికి ధనాపేక్ష లేకపోతే కలిగే ఆశ్చర్య కార్యాలు. ఇవాళ ఒక నాటు కోడి గుడ్డు 10 రూపాయలు అమ్ముతున్నారు మార్కెట్లో. 15 రూపాయలు, 20 కూడా కొందరు డిమాండ్ చేస్తుంటారు. ఆ గుడ్డు మనకు ఉచితంగా వచ్చిందే, మనం శ్రమపడి సంపాదించిందేం కాదది, దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటిదే. దానికి అంత రేట్ అవసరం లేదు. ధనాపేక్షకు వెళితే బ్లాక్ చేస్తాం దాన్ని మార్కెటింగ్లో. ధనాపేక్షకు వెళ్ళకపోతే మినిమం ప్రాఫిట్తో, లైవ్లీహుడ్ కొరకైన మినిమం ప్రాఫిట్తో దాన్ని మనం మార్కెట్కి ఇవ్వగలుగుతాం. అలా ప్రతిదానిలో కూడాను ఒక క్రైస్తవుడు ఆ పని చేస్తే భారతదేశంలో ప్రభుత్వాలు 2వ రోజున పడిపోతాయి. నవ్వుకుంటున్నారా? దిస్ ఈజ్ ట్రూ. Only Christian can make the difference, but Christians are not making any difference in the society. Christians are also living like non-Christians in the society.
చెప్పాలి. మనం అన్ని విషయములలో వ్యత్యాసం చూపగలం, కానీ లోకంతో పడి వెళ్ళిపోతున్నాం, మనం చూపలేకపోతున్నాము. అలా చూపలేకపోవటాన్ని బట్టే క్రీస్తు ఇంకా ప్రకటించబడకపోతున్నాడు. మనము సువార్త ప్రకటిస్తున్నాము. ఈ సువార్తలో క్రీస్తు అను వ్యక్తిని ప్రకటిస్తున్నామనే స్పృహ ఎంతమందికి ఉండి ప్రకటిస్తున్నాము? అదే జ్ఞానము అన్నాడు పౌలు గారు. యేసును గూర్చి ప్రకటించుట కాదు, యేసును ప్రకటించుట, యేసును పరిచయం చేయుట, యేసునొద్దకు వారిని ఆహ్వానించుట, యేసు అను ఒక వ్యక్తిని పరిచయం చేయుట. అర్థమవుతుందా? అదే ఐశ్వర్యం. మంటి ఘటములలో దేవుడు మనకు ఇచ్చినటువంటి ఐశ్వర్యం పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుని చేతనే ఎవడైనను యేసుక్రీస్తు ప్రభువుని తన నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసింపగలుగుతాడు. అదే ఐశ్వర్యం, మనకు ఇవ్వబడిన ఐశ్వర్యం, లేఖన జ్ఞానముతో కలిగిన ఐశ్వర్యం. తరువాత వచనం, ఏ కృపావరమందును లోపము లేక మీరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కృపావరములు సంఘములో ఉండవలెను. కృపావరములు, దేవుడు ఇచ్చిన కృపావరములను గూర్చి కొరింథీ పత్రిక చాలా వివరంగా వ్రాసింది. వీటిని గిఫ్ట్స్ అన్నారు. సో దట్ యు ఆర్ నాట్ ల్యాకింగ్ ఇన్ ఎనీ స్పిరిచువల్ గిఫ్ట్ యాజ్ యూ వెయిట్ ఫర్ ద రివీలింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువు యొక్క ప్రత్యక్షత కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూడటంలో మీరు అన్ని కృపావరములను కలిగిన వారై ఎదురు చూస్తున్నారు అన్నాడు. ఈ కృపావరముల యొక్క లిస్ట్ మీరు తిరగేస్తే కొరింథీ పత్రికలో బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము మొట్టమొదటి ప్లేస్లో ఉంటుంది. భాషలు చివరి ప్లేస్లో ఉంటాయి. భాషలు అన్యజనులకు సూచన, బుద్ధివాక్యము విశ్వాసులకు సూచన. విశ్వాసులకు వాక్యమే అంతిమం, అవిశ్వాసులకు వారికి కనబడేడు కార్యముల చేతనే విశ్వసిస్తారు. విశ్వసించి ఎదిగినటువంటి వారు వాక్యమునందలి విశ్వాసము చేత స్థిరులుగా మారుతూ ఉంటారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమున మీరు నిరపరాధులై ఉండేటట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచునుగాక. మీరు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్న మీకు నిరపరాధులుగా ఉండేటట్లుగా మిమ్మును దేవుడు స్థిరపరచాలి. ప్రభువు రాకడ వరకు మనము నిరపరాధులముగా స్థిరముగా నిలిచి ఉండాలి. అపరాధి, నిరపరాధి. కట్టడలను మీరిన వాడు అపరాధి అవుతాడు. నిరపరాధి అంటే అపరాధము చేయక నిలిచిన వాడు అని అర్థం. అంటే అకార్డింగ్ టు ద లా ఆఫ్ గాడ్, దేవుని యొక్క లేఖన ప్రకారం నిలిచిన వాడని అర్థం. అలా నిలుచుట ద్వారా మనము స్థిరపరచబడతాము. మనము భవిష్యత్తులో కూడా నిరపరాధులముగా జీవించేటట్లుగా దేవునిపై ఆధారపడవలెను. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అంటే నిరపరాధులుగా అంతము వరకు మిమ్మును కాపాడగలిగిన వాడు, సమస్త జ్ఞానముతో ఐశ్వర్యవంతులనుగా చేయగలిగినటువంటి వాడు, కృపను మీకు అనుగ్రహించుట చేత స్థిరపరచగలిగినటువంటి వాడు మీ ప్రభువు అయిన దేవుడు యేసుక్రీస్తు యొక్క తండ్రి. ఆయన నమ్మదగినవాడు. తన కుమారుడైన క్రీస్తు సహవాసానికి పిలిచాడు. ఆయన నమ్మదగినవాడు.
మార్పు లేనివాడు, మాట ఇచ్చి మార్చనివాడు. క్రీస్తు యేసునందలి సహవాసములో ఉన్న వారి యొక్క పాపములను తానే క్షమించి శుద్ధి చేసి వారిని తన యొద్దకు తాను చేర్చుకుంటాడు. 10వ వచనం, సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడాలి అని, మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏకతాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండాలని ప్రభువైన క్రీస్తు పేరిట మిమ్మును వేడుకొంచున్నాను. I appeal to you, brothers, by the name of our Lord Jesus Christ, that all of you agree, and that there be no divisions among you, but that you be united in the same mind and the same judgment. Unite yourself with others. ఇతరులతో మీరు సమాధానం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ఏకభావము కలిగి ఉండాలి, ఏకభావము కలిగి ఉండాలి. ద్వంద్వత్వ ప్రదర్శన ఉండరాదు. సన్నద్ధత కలిగి ఉండాలి, ఏక ఉద్దేశము కలిగి ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏకభావము, ఏక మనస్సు, ఏక తాత్పర్యము. ఏకభావము, ఏక మనస్సు, ఏక తాత్పర్యము. నో డివిజన్స్, united and the same mind, one mind. United with one mind, united with one mind, and must not have any divisions. ఏ విధమైనటువంటి విభేదాలు ఉండరాదు, ఏకత్వం ఉండాలి, కక్షలు ఉండరాదు. కక్ష అనే పదం క్రైస్తవుడికి చెందింది కాదు, అపవాదికి చెందినటువంటిది. పగ, ద్వేషం, కక్ష ఇవి క్రీస్తు బిడ్డకు చెందవు. ప్రభువు బిడ్డలు వీటిని చేయరాదు. నా సహోదరులారా, మీలో కలహములు గలవని మిమ్మల్ని గుర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చినది. మీలో ఒకడు నేను పౌలు వాడును, మరొకడు నేను అపుల్ల వాడును, ఒకడు నేను కేఫ వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారు అని నా తాత్పర్యం. నేనెందుకు మీపై ఈ మాట ఉంచానంటే, నాకు క్లోయే ఇంటి వారి వలన సమాచారం వచ్చినది, మీరు గుంపులు గుంపులుగా విడిపోయారని. పౌలు పేరిట, కేఫా పేరిట, అపొల్లో పేరిట, క్రీస్తు పేరిట మీరు విడిపోయారు. మీరు కలిసి ఉండి ఏకాత్మ, ఏక తాత్పర్యం, ఏక మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుతుంటే మీరు విడిపోయారు. ఇది మీలో లోపము. క్రీస్తు విభజించబడ్డాడా? పౌలు సిలువ వేయబడ్డాడా? పౌలు నామాన్న బాప్తిస్మం తీసుకున్నారా? నా నామమున మీరు బాప్తిస్మము పొందితురని ఎవడైనా చెప్పకుండా ఉండటానికి క్రిస్పునకును గాయకును తప్ప ఎవరికి బాప్తిస్మం ఇయ్యలేదు. అందుకని నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. స్టెఫెన్ ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చి తిని, వీరికి తప్ప మరి ఎవరికి బాప్తిస్మం ఇచ్చి తినేమో నేను ఎరుగను. వాటర్ బ్యాప్టిజం కెనాట్ సేవ్ ఎ మ్యాన్. నీటి బాప్తిజం చేత మనుషులు పరలోకం చేరుకోలేరు. అందుకనే పౌలు తాను బాప్టిజానికి ప్రాధాన్యత ఇవ్వక, తాను స్వయంగా బాప్తిస్మాలు ఇవ్వక ఉన్నాడు. గాయి, క్రిస్పు ఇంటి వారికి మరియు స్టెఫెన్ ఇంటి వారికి మాత్రమే అతడు ఇచ్చినట్లుగా ఒప్పుకుంటున్నాడు. సహోదరుడా, సహోదరి, క్రీస్తు పేరిట ఉన్నటువంటి సంఘము ఎన్నడూ విభజింపబడ వీలు లేదు. సిద్ధాంతాల పేరిట, వ్యక్తుల పేరిట సంఘము విడిపోవలసిన పని లేదు అని వాక్యం చెప్పుచున్నది. ఎవడును మరొక భక్తుని పేరిట పరలోకం చేరలేడు. యేసుక్రీస్తును ఒకని ద్వారా మాత్రమే పరలోకం చేరగలుగుతాం తప్ప నీవు వెళ్ళు మందిరపు ప్రారంభికుని చేత నీవు పరలోకం పోలేవు. ఒకవేళ నీవు భక్త సింగ్ గ్రూప్ అనుకోండి, ఆయన నామంలో నువ్వు వెళ్ళవు.
జో డానియల్ గారి గ్రూప్ అనుకోండి, ఆయన నామాన్ని వెళ్ళరు. ఒకవేళ లూథర్ అనో సిఎస్ఐయో బాప్టిస్టో అనుకోండి, వారి బిషప్స్ నామంలో మీరేం వెళ్ళరు. కనుక యేసుక్రీస్తు నామములోనే రక్షణ, యేసు ద్వారానే నిత్యరాజ్యం ప్రాప్తి, మనుషుల వల్ల కాదు. విభజించబడవద్దు. సంఘం సార్వత్రికం, సంఘము ఏకమై ఉన్నది, సంఘము ఒకే శరీరమై ఉన్నది. సంఘము శరీరము, క్రీస్తు శిరస్సు. మనమంతా వివిధ రకాల అవయవాలు, అవయవములమై ఉండి వేరుగున్న కలిసుండే దేహంగా పిలువబడతాము. కాబట్టి గుర్తుపెట్టుకోండి, క్రీస్తు విభజింపబడలేదు, సంఘము విభజింపబడలేదు. నేను ఆర్సీఎం అని ఒకడు, నేను ప్రొటెస్టెంట్ అని ఒకడు, విడిపోవలసిన పని లేదు. క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. కనుక పౌలు గారు బాప్తిస్మం ఇవ్వటానికి క్రీస్తు నన్ను పంపలేదు, కానీ వాక్చాతుర్యము లేకుండా, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండా సువార్త ప్రకటించటానికే నన్ను పంపించాడు. సువార్త ప్రకటన కొరకు పౌలును దేవుడు ఈ లోకానికి పంపించాడు. సువార్తను స్థిరపరచుటకు, సువార్తను ప్రకటించుటకు, బలముగా ప్రకటించుటకు, అనేకులను ప్రభువు తట్టు త్రిప్పుటకు ప్రభువు నిన్ను నన్ను పిలుస్తున్నాడని మనము గుర్తెరగాలి. మరి దేని కొరకు కాదు, ప్రజల రక్షణ కొరకు, దేవుని ప్రణాళిక నెరవేర్పు కొరకు ప్రభువు మనను పిలుస్తున్నాడు. సిలువను గూర్చిన వార్త నశిస్తున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఫర్ ద వర్డ్ ఆఫ్ ద క్రాస్ ఈజ్ ఫాలీ టు దోస్ హూ వర్ పెరిషింగ్, బట్ టు us who are being saved, it is the power of God. It is the power of God. The cross of Jesus Christ is the power of God. దేవుని శక్తి అయి ఉన్నది. For giving the salvation who believes in Christ. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి రక్షణ కలుగు చేయుటకు దేవుడిచ్చిన శక్తి సువార్త. The word of God. Jesus himself is the gospel. యేసుక్రీస్తే సువార్త. యేసుక్రీస్తు ప్రభు లోకమునకు రక్షకుడై ఉన్నాడు, దేవుని శక్తి అయి ఉన్నాడు. రోమాపత్రిక మనకు దేవుని గుర్చినటువంటి సమస్తము క్రీస్తునందు తేటపరచబడినవని తెలియజేస్తూ వచ్చా. ఇందును గూర్చి జ్ఞానుల జ్ఞానము నాశనం చేస్తా, వివేకుల వివేకం శూన్యపరుస్తా అని వ్రాయబడింది. లోక జ్ఞాని తన జ్ఞానము చేత దేవుని యొద్దకు రాలేకపోతున్నాడు, వ్యర్థుడవుతున్నాడు. జ్ఞాని ఏమయ్యాడు? శాస్త్రి ఏమయ్యాడు? తర్కవాది ఏమయ్యాడు? లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా ఇచ్చాడు. జ్ఞానానుసారముగా దేవుడు లోకమునకు తన జ్ఞానం చేత దేవుని ఎరుగకుండినందున సువార్తన ప్రకటనను వెర్రితనము చేత నమ్మువాని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పం అయ్యింది అన్నాడు పౌలు. దేవుని వెర్రితనమా? అదేం మాట? దేవుడు వెర్రితనం అని పిలువబడేటువంటి సువార్త ప్రకటన చేత ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనం చేసి, లోకము వెర్రితనముగా భావిస్తున్న సువార్త చేత లోకాన్ని రక్షించడానికి దేవుడు ప్రణాళిక చేశాడు. మనుషులు ఏ సువార్తనైతే తృణీకరిస్తున్నారో ఆ సువార్తను అంగీకరించిన వారికి రక్షణ కలుగు చేయటానికి దేవునికి ఇష్టమై ఉన్నది. అదే దేవుని యొక్క దయాపూర్వక సంకల్పమై ఉన్నది. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతారు, గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతారు. మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆయన యూదులకు ఆటంకంగా, అన్యజనులకు వెర్రితనంగా ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. యూదులు క్రీస్తును నమ్మలేదు, గ్రీసు దేశస్థులను క్రీస్తును నమ్మలేదు. వెర్రితనంగా ఉన్నాడు వారికి, ఆటంకంగా ఉన్నాడు వారికి. నమ్మిన వారికైతే రక్షకుడుగా ఉన్నాడు.
చూడండి, దేవుని వెర్రితనం మనుషుల జ్ఞానము కంటే జ్ఞానం గలది, మానవ బలము కంటే దేవుని బలహీనత బలము గలది. ఇది మనం తెలుసుకోవాలి. మనుషుల జ్ఞానం కంటే దేవుడి యొక్క వెర్రితనం, దేవునికి వెర్రితనం లేదని చెప్పటానికి మనుషుల జ్ఞానం కంటే గొప్ప జ్ఞానం దేవుడు కలిగినప్పుడు మనం అనుకుంటున్న వెర్రితనం అని అనుకునేది కూడా మానవ జ్ఞానానికి మించినటువంటిదే. బలహీనత అనుకునేది కూడా, దైవ బలహీనత అనేది మనం అనుకునేది కూడా దేవుడు మానవ బలానికంటే అధికమైనదిగానే చేశాడు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడమంటున్నాడు. లోకరీతిగా జ్ఞానులు, గనులు, వంశాల వారు, గొప్పవారు పిలువబడలేదు. కానీ ఏ శరీరీ దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న వెర్రివారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు. అయితే ఆయన మూలముగా మీరు యేసుక్రీస్తునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందు అతిశయించాలని వ్రాయబడిన ఇది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన అయ్యాడు. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి చివరి మాటలు 26వ వచనం నుండి రేపటి వాక్య ధ్యానంలో ధ్యానిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. మీరిచ్చిన వాక్యము కొరకు కృతజ్ఞతలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.